నమస్కారాలు. ఈరోజు యువత పోర్ అనేటటువంటి కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమం అనేటటువంటి చేపట్టడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు యువతకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇవ్వాలంటే సుమారు ఒక్కొక్క వ్యక్తికి 36,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజుకి వారు అనుకున్న ప్రకారం ఒక్కరికి కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఈ రోజు వరకు ఒక్కడు కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పాపన పోలేదు. మరి ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు గద్దెనెక్కకుండా ముందు అనేక అబద్ధాలు ఆడి ఈ రోజేమో గద్దెనెక్కిన తర్వాత మరి ఒడ్డు తాగిన తర్వాత తెప్పతగిలేసినటువంటి సంధాన ఈరోజు వీరు అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని పూర్తిగా యువత అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కావున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆది నాయకులంతా ఒక్కసారి వెనక్కి తొంగి చూసుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేటటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చేసి మీరు ఎంతవరకు ఫెయిలియర్ అవుతున్నాం అనేటటువంటిది కూడా వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి అంటున్నాం. మరి ఈరోజు యువత ఖచ్చితంగా మీ కాలర్లు పట్టుకునేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది. దాన్ని గమనించైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పేసి అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి మా నాయకుడు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరి నడిపించి మీ వెన్ను విరిచేటటువంటి రోజులు త్వరలోనే వస్తుందని చెప్పేసి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కొద్దిగా సైడ్కి వచ్చాను అలాగే కొద్దిగా అలా సైడ్కి ఒక్క నిమిషం. నిరుద్యోగ గ్రూప్ అనేది నెలకు 3,000 ఇస్తాను ఇంతవరకు అనేది అది జరగలేదు. ఎంతవరకు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. జాబ్ క్యాలెండర్